ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించినటువంటి మరో ఇంపార్టెంట్ టాపిక్ బహుళకము. ప్రీవియస్ వీడియోస్ లో అంకగణిత సగటు, మధ్యగతము 2 టాపిక్స్ కంప్లీట్ చేశాము. థర్డ్ టాపిక్ వచ్చేసరికి బహుళకము. మరి ఇంగ్లీష్ లో దీన్ని మనము మోడ్ అంటాం. మరి ఇక్కడ బహుళకము అంటే ఏంటి? బహుళకాన్ని మనం ఏ విధంగా నిర్ణయించవచ్చు అంటే, దత్తాంశంలోని రాసులలో ఎక్కువ సార్లు పునరావృత్తి అయ్యేటువంటి రాశిని మనం ఏమంటాము అంటే బహుళకము అంటాం. అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ మోడ్ అంటాం. అంటే ఏవైతే రాసులు తీసుకుంటామో ఆ రాసులలో ఎక్కువ సార్లు ఏ రాశి అయితే పునరావృత్తి అవుతుందో ఆ రాశిని మనం ఏమంటాము అంటే ఆ దత్తాంశపు బహుళకము అంటాం. ఓకేనా? దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ ఏంటి అంటే, దత్తాంశంలోని రాసుల సంఖ్య పైన కానీ ప్రతి రాసుల పైన కానీ బహుళకము ఆధారపడదు. అంటే సెకండ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, బహుళకం అనేది ఇచ్చినటువంటి దత్తాంశంలో ఉండేటువంటి రాసుల సంఖ్య పైన కానీ, అంటే మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి అని ఆ రాసుల సంఖ్య పైన కానీ, నెక్స్ట్ రాసుల ప్రతి రాశి విలువ పైన ఆధారపడదు. అంటే ప్రతి రాశిని మనము కన్సిడర్ చేయము. ఏ రాశి అయితే ఎక్కువ సార్లు పునరావృత్తి అవుతుందో ఆ రాశిని మాత్రమే మనము బహుళకంగా తీసుకుంటూ ఉంటాము. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, సంఖ్యాత్మక వివరణాత్మక దత్తాంశములు అంటే సంఖ్యల రూపంలో ఉండొచ్చు, వివరణాత్మక రూపంలో ఉండొచ్చు. రెండింటిని విశ్లేషణ చేయటంలో బహుళకం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? వీటిని విశ్లేషణ చేయడంలో సంఖ్యాత్మకను నెక్స్ట్ వివరణాత్మకతను దత్తాంశములను విశ్లేషణ చేయటంలో బహుళకం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, బహుళకం అనేది ఒక దత్తాంశంకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక దత్తాంశంకు బహుళకము అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఒకటే ఉంటుందా బహుళకము, 2 ఉంటుందా, 3 ఉంటుందా అంటే, ఒక దత్తాంశంకు బహుళకము 1 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, దత్తాంశంలోని రాసులకు బహుళకం అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు, లేదా బహుళకము ఉండకపోవచ్చు. ఒక్కసారి 4 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృత్తి అయ్యేటువంటి రాశిని బహుళకము అంటాము, మోడ్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇది దత్తాంశంలోని రాశుల సంఖ్య పైన కానీ ప్రతి రాశి విలువ పైన కానీ ఆధారపడదు అంటున్నాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సంఖ్యాత్మక వివరణాత్మక దత్తాంశములు రెండింటినీ విశ్లేషణ చేయటంలో బహుళకం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కొన్ని దత్తాంశములకు 1 కన్నా ఎక్కువ బహుళకములు ఉండవచ్చు అని చెప్తున్నాము. కొన్నింటికి ఒక్క బహుళకము కూడా లేకపోవచ్చు. నెక్స్ట్ మరికొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, బహుళకాన్ని మనం ఇంకో విధంగా కూడా పిలవచ్చమ్మా. బహుళకాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే నార్మ్ అని పిలవచ్చు. ఓకేనా? ఇంగ్లీష్ లో అయితే మనము MODE మోడ్ అంటాం. బహుళకాన్ని నార్మ్ అని కూడా పిలవచ్చు. మరి ఇక్కడ బహుళకాన్ని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, అసలు బహుళకం యొక్క విశిష్టత ఏంటి, బహుళకాన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు అంటే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ చూడండి. కొన్ని పాయింట్స్ చెప్తా, మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుణ్ణి లేదా కొందరు ఉపాధ్యాయులను ఏ ఉపాధ్యాయుణ్ణి విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఉపాధ్యాయులలో విద్యార్థులు ఏ ఉపాధ్యాయుణ్ణి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పుటకు ఉపయోగపడేటువంటి కేంద్రీయ స్థాన విలువ ఏంటి అంటే బహుళకము. అంటే కేంద్రీయపు స్థానపు విలువలలో బహుళకం కూడా 1. కేంద్రీయ స్థానపు విలువలు అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? అంకగణిత సగటు లేదా మధ్యమము లేదా సగటు అని కూడా అంటాము. నెక్స్ట్ మధ్యగతము, నెక్స్ట్ మోడ్ అంటాం. ఓకేనా? అర్థమెటిక్ మీన్ యావరేజ్, మీడియన్, మోడ్. వీటిని మనము
కేంద్రీయ స్థానపు విలువలు అంటాం. అంటే ఇక్కడ ఉపాధ్యాయులలో ఎక్కువ మంది విద్యార్థులు ఏ ఉపాధ్యాయుని ఇష్టపడుతున్నారు అని నిర్ణయించడానికి ఉపయోగపడేటువంటి కేంద్రీయ స్థానపు విలువ ఏంటి అంటే బహుళకము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎవరినైతే చూస్ చేసుకుంటారో వాళ్ళే ఓకేనా అక్కడ బహుళకం అప్లై అయింది కాబట్టి. లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఎలక్షన్స్ పరంగా చూడండి, ఒక 10 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు అనుకోండి ఎలక్షన్లలో, ఓకేనా ఆ ఎలక్షన్లలో ఎవరు గెలుపొందారు అని నిర్ణయించడానికి ఉపయోగించేటువంటి కేంద్రీయపు స్థానపు విలువ కూడా మనకి ఏమవుతుంది అంటే బహుళకమే అవుతుంది. అంటే ఎక్కువ మంది ఓటర్స్ ఎవరికైతే ఓట్లు వేశారో వాళ్ళే గెలిచినట్టు కాబట్టి. నెక్స్ట్ ఒక సర్వే నిర్ణయిస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలోకి ఏ డ్రింక్ ఎక్కువగా తాగుతున్నారు లేదా ఏ న్యూస్ పేపర్ ఎక్కువగా చదువుతున్నారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వార్త 100 మంది చదువుతున్నారు, నెక్స్ట్ ఈనాడు 200 మంది చదువుతున్నారు, సాక్షి 300 మంది చదువుతున్నారు అనుకోండి, ఓకేనా. ఇక్కడ మనకు ఉపయోగపడేటువంటి కేంద్రీయ స్థాన విలువ ఏంటి అంటే బహుళకము. అంటే బహుళకం మనకు అక్కడ ఏమవుతుంది అంటే సాక్షి అవుతుంది. అంటే ఎక్కువ మంది సాక్షి పేపర్ చదువుతున్నారు అంటున్నాం కాబట్టి అక్కడ బహుళకం ఏమవుతుంది అంటే సాక్షి అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ సార్లు పునరావృత్తి అయ్యేటువంటిదే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది, ఓకేనా. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చమ్మా, క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఓకేనా, ఒక తరగతిలోని విద్యార్థులు టీచర్లందరికీ ఓటు వేయగా ఏ టీచర్ గెలుపొందాడు, ఏ టీచర్ పై ఎక్కువ మంది విద్యార్థులు మక్కువ చూపుతున్నారు, పై వాక్యంలో ఉపయోగపడేటువంటి కేంద్రీయ స్థానపు విలువ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ సగటు, సెకండ్ ఆప్షన్ మధ్యగతము, థర్డ్ ఆప్షన్ బహుళకము, ఫోర్త్ ఆప్షన్ వ్యాప్తి. ఇక్కడ ఏం ఉపయోగపడింది అంటే అమ్మా బహుళకము, ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఓకేనా, బహుళకము ఏదైనా ఇచ్చినటువంటి దత్తాంశపు రాశులలో ఒకే ఒక బహుళకం అనేది వ్యవస్థితమైతే దానిని మనము ఏక బహుళక దత్తాంశము అంటాం. ఒకే ఒక బహుళకము వ్యవస్థితమైతే ఏక బహుళక దత్తాంశము అంటాము. అదే రెండు బహుళకాలను ఏర్పరిస్తే దానిని మనము ద్విబహుళక దత్తాంశము అంటాం, ఓకేనా. ద్వి అంటే రెండు కాబట్టి. అదే మూడు బహుళకాలను ఏర్పరిస్తే దానిని మనము త్రిబహుళక దత్తాంశము అంటాము, ఓకేనా. ఏక అంటే ఒకటి, ద్వి అంటే రెండు, త్రి అంటే మూడు. మరి ఏంటి అసలుకి ఏక ఏంటి, ద్వి ఏంటి, త్రీ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని దత్తాంశంలోని రాసులను తీసుకుంటున్నా. 12, 13, 7, 28, 7, 14, 8, 7, 13 ఇలా తీసుకుంటా కొన్ని అబ్జర్వేషన్స్, ఓకేనా. ఈ అబ్జర్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఈ దత్తాంశపు రాశులను మీరు అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్కువగా రిపీట్ అయిందో చూడండి ఒక్కసారి. 12 అనేది 1 టైమే వచ్చింది, 13 అనేది 2 టైమ్స్ వచ్చింది, 7 అనేది 3 టైమ్స్ వచ్చింది, 28 1 టైమే, 14 1 టైమే, 8 1 టైమే. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి అబ్జర్వేషన్ ఏంటి ఇక్కడ? 7 అనేది ఎక్కువ సార్లు పునరావృత్తి అయింది. అందుకని ఇక్కడ ఈ దత్తాంశం యొక్క బహుళకం మనకి ఏమవుతుంది అంటే 7 అవుతుంది. అంటే ఒకే ఒక బహుళకాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆన్సర్ 7 అంతే. ఒకే ఒక బహుళకాన్ని ఏర్పరిచింది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే ఏక బహుళక దత్తాంశము అంటాం. ఇన్ కేస్ నేను దీనికి ఇంకొక రాశిని యాడ్ చేస్తున్నా, ఇంకొక అబ్జర్వేషన్ నేను 13 యాడ్ చేస్తున్నా, ఓకేనా. ఇంకొక అబ్జర్వేషన్ నేను ఏమి యాడ్ చేశానమ్మా? 13 యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి 7 1 2 3 టైమ్స్ రిపీట్ అయినాయి, 13 కూడా చూడండి 1 2 3 టైమ్స్ రిపీట్ అయినాయి. అంటే ఇక్కడ 7 3 టైమ్స్ రిపీట్ అయింది, 13 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 7 1 13 1 అంటే ఎన్ని బహుళకాలను ఏర్పరిచింది? 2 బహుళకాలను ఏర్పరిచింది కాబట్టి వీటిని మనము ద్విబహుళక దత్తాంశము అంటాం. అదే ఇంకోటి చూడండి, ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నేను ఒక 12 అనేటువంటి ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఇక్కడ కూడా 12 అని ఇంకో 2 నెంబర్లు యాడ్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 7 1 2 3 టైమ్స్ వచ్చింది, 7 7 7 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 12 12 12 12 కూడా ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 13 13 13 13 కూడా ఎన్నిసార్లు వచ్చింది?
3 టైమ్స్ వచ్చింది. ఇంకా మిగతా 28 రాలేదు, 14 రాలేదు, 8 రాలేదు. అంటే ఇప్పుడు ఈ దత్తాంశాన్ని అబ్జర్వ్ చేస్తే 7 లు 3 టైమ్స్ వచ్చాయి, 12 లు 3 టైమ్స్ వచ్చాయి, 13 లు కూడా 3 టైమ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ 3 సార్లు 7 ఒకటి, 12 ఒకటి, 13 ఒకటి 3 ఏర్పరిచినాయి కాబట్టి 3 బహుళకాలను ఏర్పరిచినాయి కాబట్టి ఈ దత్తాంశాన్ని మనం ఏమంటాము అంటే త్రిబహుళక దత్తాంశము అంటాం. అంటే ఒకే ఒక బహుళకాన్ని ఏర్పరిస్తే ఏక బహుళక దత్తాంశము, రెండు బహుళకాలను ఏర్పరిస్తే ద్విబహుళక దత్తాంశము, 3 బహుళకాలను ఏర్పరిస్తే త్రిబహుళక దత్తాంశము అంటారు. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లం ఒక్కసారి చూడండి. 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10 రాసుల యొక్క బహుళకము ఎంత అని ఇచ్చాడు. అంటే కొన్ని రాసులు ఇచ్చాడు, ఆ రాసుల యొక్క బహుళకము ఎంత అని అడిగాడు. బహుళకం అంటేనే మీకేంటి, ఎక్కువ సార్లు ఏదైతే పునరావృత్తి అవుతుందో అదే మనకి ఏమవుతుంది, బహుళకం అవుతుంది అని ఇచ్చాను. కన్ఫ్యూజ్ కావద్దమ్మా, ప్రతి నెంబర్ తీసుకొని ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి 10 అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 10 1 2 3 టైమ్స్ ఉంది. 10 అనేది మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 12 ఏమైనా ఉందా, 12 లేదు. నెక్స్ట్ 11 1 2 టైమ్స్ రిపీట్ అయింది, అంటే 3 కన్నా తక్కువ కాబట్టి వదిలేసేయండి. 10 ఆల్రెడీ తీసుకున్నాము. 15 లేదు. 20 కూడా లేదు. 19 లేదు. 21 లేదు. 11 2 టైమ్స్ వచ్చింది. 9 లేదు. ఓకే, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి అబ్జర్వేషన్ మనకి ఏంటి అంటే అమ్మా 10 ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. అంటే 3 టైమ్స్ కన్నా ఇంకా ఎక్కువ సార్లు వచ్చినటువంటి నెంబర్ లేదు కాబట్టి ఈ 10 మనకి ఏమవుతుంది అంటే ఈ దత్తాంశం యొక్క బహుళకం అవుతుంది. ఓకేనా. ఎక్కువ సార్లు ఏ సంఖ్య అయితే పునరావృత్తి అవుతుందో అదే మనకి ఏమవుతుంది అంటే ఆ దత్తాంశం యొక్క బహుళకం అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి 10. ఎందుకని, వీటిలో ఎక్కువ సార్లు ఏ నెంబర్ వచ్చిందంటే 10 వచ్చింది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఒక్కసారి చూడండి. కొన్ని రాసుల బహుళకము x దత్తాంశంలోని అన్ని రాసుల నుండి 3 తీసివేయగా కొత్త దత్తాంశంకు బహుళకము ఎంత. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి అమ్మా, అంకగణిత సగటుకి ఏ కాన్సెప్ట్ అయితే అప్లై అవుతుందో ఇక్కడ కూడా బహుళకానికి కూడా అదే కాన్సెప్ట్ అవుతుంది. ఓకేనా. అంకగణిత సగటులో మీకు ఏం చెప్పింటా, కొన్ని దత్తాంశం రాశుల యొక్క సగటు x అనుకుంటే ప్రతి సంఖ్య నుండి 2 తీసివేస్తే కొత్తగా ఏర్పడే సగటు x-2, ప్రతి సంఖ్యకు 3 కలపగా ఏర్పడే కొత్త సగటు x+3, ప్రతి సంఖ్యను 2 చే భాగించగా x/2, ప్రతి సంఖ్యను 3 చే గుణించగా 3x. ఓకేనా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మరి అప్లై అవుతుందా కాదా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 3 4 5. ఓకేనా. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 3 ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 3 మనకి ఏమవుతుంది అంటే అమ్మా బహుళకం అవుతుంది. ఓకేనా. నేను ప్రతి సంఖ్యను 2 కూడుతున్నా, ప్రతి సంఖ్యను 2 కూడితే మనకి ఏమొస్తుంది చూడండి, 4 5 5 6 7. అంటే మళ్ళీ ఎన్నిసార్లు మనకి 5 2 సార్లు వచ్చినాయి కాబట్టి ఈ దత్తాంశం యొక్క బహుళకం ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ప్రతి సంఖ్యకు 2 కూడడం వల్ల అంతకు ముందు ఉన్న బహుళకానికి కూడా ఎంత కూడి చేస్తే వస్తుంది, 2 యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఓకేనా, బహుళకం ఎంతైతే ఉంటుందో దానికి 2 యాడ్ చేస్తేనేమో దీనికి 2 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, 3 సబ్ట్రాక్ట్ చేస్తేనేమో దీనికి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, 2 మల్టిప్లై చేస్తేనేమో దీనికి 2 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది, 3 డివైడ్ చేస్తే దీనికి 3 డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఓకేనా, ఆన్సర్ చూడండి. కొన్ని రాశుల బహుళకం x దత్తాంశంలోని అన్ని రాశుల నుండి, ఇక్కడ అన్ని అనే వర్డ్ వచ్చింది చూడండి, అంటే ప్రతి అబ్జర్వేషన్ ఓకేనా, అన్ని రాశుల నుండి 3 తీసివేయగా అంటే మైనసే కదా, అంటే బహుళకము x ఏం తీసేస్తున్నా 3 తీసివేయగా ఇచ్చాను. అంటే కొత్త దత్తాంశం యొక్క బహుళకం ఏమవుతుందంటే అమ్మా x-3 అవుతుంది. ఓకేనా. లేదా 2 కూడగా x+2 అవుతుంది, 4 గుణించగా 4x అవుతుంది, 2 చే భాగించగా x/2 అవుతుంది. లేదా కొన్ని రాశుల బహుళకము 10 దత్తాంశంలోని ప్రతి రాశి నుండి 3 తీసివేయగా అంటే 10-3, 2 కలపగా 10+2, 2 భాగించగా 10/2, 3 గుణించగా 10 × 3. అంటే ఇక్కడ బహుళకము ఎంతైతే ఇస్తాడో ఆ బహుళకాన్ని బేస్ చేసుకొని
కూడండి అంటేనేమో ప్లస్ చేయండి, తీసివేయండి అంటేనేమో మైనస్ చేయండి, గుణించండి అంటే ఇంటూ చేయండి, భాగించండి అంటేనేమో డివైడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారమ్మా. ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం 50 మంది రక్తదానం ఇవ్వటకు వ్యక్తులు వచ్చారు. వారి యొక్క రక్త గ్రూపులు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యొక్క రక్త గ్రూపులు ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా? అయితే ఈ దత్తాంశం యొక్క బహుళకము ఎంత అని అడిగాడు. ఓకేనా? సింపుల్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఏ రక్త గ్రూప్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో మనకు అదే ఏమవుతుంది, ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఒక్కసారి ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏ గ్రూప్ ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి చూద్దామా. ఏ గ్రూప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏ గ్రూప్ ఎన్నిసార్లు వచ్చిందమ్మా, 12 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఓ గ్రూప్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 టైమ్స్ వచ్చింది. అంటే 100% ఆన్సర్ మనకి ఏం కావచ్చు అంటే ఓ గ్రూపే కావచ్చు. మిగిలినవి కూడా చెక్ చేద్దాము. మరి ఏబి గ్రూప్ ఎన్నిసార్లు ఉందో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ బి గ్రూప్ ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా లాస్ట్ 1 ఇంకా మొత్తం యాడ్ చేస్తే ఆ 50 నుంచి తీసేగా మిగిలింది ఆన్సర్. 1 2 3 4 5 6 7 టైమ్స్ వచ్చిందమ్మా. అంటే ఇక్కడ మేము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఏదైనా మిస్ అయినా కానీ మనకి నో ప్రాబ్లం. ఏబి ఇక్కడ ఒకటి మిస్ అయింది చూడండి, ఏబి మిస్ అయింది కాబట్టి మేబీ ఏబి ఎన్నిసార్లు వచ్చి ఉంటుందంటే 12 టైమ్స్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఏ గ్రూప్ అనేది 12 టైమ్స్, ఏబి గ్రూప్ 12 టైమ్స్, బి గ్రూప్ 7 టైమ్స్, ఓ గ్రూప్ 19 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే ఓ. కాబట్టి ఈ దత్తాంశం యొక్క బహుళకం మనకి ఏమవుతుంది అంటే అమ్మా ఓ గ్రూప్. నెక్స్ట్ ప్రాబ్లం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడమ్మా. ఈ పట్టిక బేస్ చేసుకొని బహుళకము ఎంత అని అడిగాడు. ఇక్కడ షర్ట్ల యొక్క సైజ్ ఇచ్చాడు. ఆ షర్ట్లు ఏ విధంగా అమ్ముడు పోయాయి అనేటువంటి సంఖ్య ఇచ్చాడు. ఈ పట్టిక యొక్క బహుళకము ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టేబుల్ ఫామ్ లో ఇచ్చినప్పుడు తరగతి అంతరాలలో ఏమైనా ఇచ్చాడా. తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ తీసుకోకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ మనకి తరగతి అంతరాలు లేవు చూడండి. తరగతి అంతరాలు లేకుండా షర్ట్ యొక్క సైజ్ ఇచ్చాడు డైరెక్ట్ గా. ఓకేనా? అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు, ఓకేనా, సంఖ్య అనేది ఏదైతే ఎక్కువ ఉంటుందో, గ్రేటర్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఇక్కడ అన్నింటికన్నా పెద్ద సంఖ్య ఏంటి, 17. అన్నింటికన్నా పెద్ద సంఖ్య 17 కాబట్టి 42 సైజు గల షర్ట్లు ఎన్ని అమ్ముడు పోయాయి అంటే 17 అమ్ముడు పోయాయి. అంటే 42 సైజు గల షర్ట్లు ఎక్కువ మంది కొన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఏ సైజు యొక్క షర్ట్లు కొన్నారు, 42 సైజ్ యొక్క షర్ట్లు కొన్నారు. కాబట్టి ఈ దత్తాంశం యొక్క బహుళకం మనకి ఏమవుతుంది అంటే అమ్మా 17. బహుళకం మనకి ఏమవుతుంది 17 అంటే 42 సైజు. ఓకేనా? 42 సైజు అంటే ఈ దత్తాంశం యొక్క బహుళకం మనకి ఏమవుతుంది అంటే 42 సైజు. ఓకేనా? అదే ఇదే క్వశ్చన్ ఇలాగే ఇవ్వాలని రూల్ లేదు. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇలాగే ఇవ్వాలని రూల్ లేదు. ఇక్కడ ఓ గ్రూప్ ఇంతమంది ఉన్నారు, ఏ గ్రూప్ ఇంతమంది ఉన్నారు, బి గ్రూప్ ఇంతమంది ఉన్నారు, ఏబి గ్రూప్ ఇంతమంది ఉన్నారు. అయితే బహుళకం ఎంత, ఓకేనా, ఎక్కువ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిందే మనకి ఏమవుతుంది బహుళకం అవుతుంది. లేదా థమ్స్ అప్ ఇంతమంది తాగారు, కోకా కోలా ఇంతమంది, పెప్సీ ఇంతమంది తాగారు. అయితే వీళ్ళలో బహుళకం ఏంటి, ఎక్కువ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అదే బహుళకము. లేదా సైన్స్ లో ఇంతమంది ఎగ్జామ్ పార్టిసిపేట్ చేశారు, మ్యాథ్స్ లో ఇంతమంది ఎగ్జామ్ పార్టిసిపేట్ చేశారు, ఫిజిక్స్ లో ఇంతమంది ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేశారు. అయితే బహుళకము ఎక్కువ మెంబర్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఫాలో అయింటారో అదే బహుళకము. లేదా లెక్కల సార్ని ఇంతమంది ఇష్టపడుతున్నారు, సైన్స్ సార్ని ఇంతమంది, అంటే
పిల్లలు స్టూడెంట్స్ పరంగా. అక్కడ బహుళకం ఏంటి, ఎక్కువ నెంబర్ ఎక్కడైతే రిపీట్ అయి ఉంటుందో దానికి సంబంధించిందే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చిన్న లాజిక్ ఏంటి అంటే తరగతి అంతరాలు లేకుంటే చాలు. తరగతి అంతరం లేకుండా, తరగతి అంతరం అంటే ఇలా 0 to 5, ఓకేనా, దిగువ ఎగువ అవధులు అంతరాలు లేకుండా, తరగతి అంతరాలు లేకుండా, క్లాస్ ఇంటర్వల్స్ పరంగా లేకుండా డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు, ఓకేనా, ఇక్కడ అమ్మకపు సంఖ్యలలో ఎక్కడైతే గ్రేటర్ నెంబర్ పెద్ద సంఖ్య ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఓకేనా, ఇక్కడ బహుళకం ఏంటి 42 సైజ్ యొక్క షర్ట్ ఎక్కువ మంది కొన్నారు కాబట్టి 42 మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఇంకో రెండు అబ్జర్వ్ చేయండి అమ్మా. 14, 25, 18, 15, 17, 16, 19, 13, 12, 24 దత్తాంశం యొక్క బహుళకం ఎంత? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ రిపీట్ కాలా. 14 వన్ టైమే వచ్చింది, 25 వన్ టైమే, 18 వన్ టైమే, 15 వన్ టైమే. అంటే ఏ సంఖ్య పునరావృత్తి కాలేదు. ఓకేనా, ఏ సంఖ్య రిపీట్ కాలేదు కాబట్టి దీని యొక్క బహుళకం మనకి ఏమవుతుంది అంటే దీనికి బహుళకము లేదు. ఓకేనా, ఏ సంఖ్య మనకు రిపీట్ కాలేదు కాబట్టి దానికి బహుళకము లేదు. అందుకే మీకు బేసిక్స్ లో చెప్పాను, దత్తాంశపు రాశులలో బహుళకం అనేది ఒకటి అంతకన్నా ఎక్కువైనా ఉండవచ్చు, లేదా బహుళకము ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే దీనికి బహుళకము లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఒక్కసారి. 8, 15, 23, 14, 8, 19, 17, 23, 18, 27. ఓకేనా, నేను ఆప్షన్స్ కూడా రాస్తున్నా. ఇక్కడ ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి ఏం రాయొచ్చమ్మా ఇక్కడ? రిపీట్ ఏమైనా అయినాయా? ఇంకా రిపీట్ 23 రాస్తున్నా. ఆప్షన్ డి 8 మరియు 23 రాస్తున్నా. 8 మరియు 23 ఆప్షన్స్ కూడా చెప్పాను చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 8 ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 1, 2 టైమ్స్ వచ్చింది 8. ఓకేనా, నెక్స్ట్ 15 నో. ఓకేనా, 8 2 టైమ్స్ వచ్చింది, 15 నో. 23 1, 2 అంటే 23 కూడా మనకి ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 27 1 టైం వదిలేసి ఏంటంటే ఇక్కడ 8 2 టైమ్స్ వచ్చింది, 23 కూడా 2 టైమ్స్ వచ్చింది. అంటే రెండు సార్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ 8 2 టైమ్స్ వచ్చింది, 23 కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ 8 మరియు 23. ఎందుకంటే రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి 8 2 టైమ్స్ వచ్చింది, 23 కూడా 2 టైమ్స్ కాబట్టి దీని యొక్క బహుళకం ఏమవుతుంది అంటే 8 మరియు 23. నెక్స్ట్ ప్రాబ్లం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక దత్తాంశంలోని రాసులు 5, 28, 15, 10, 15, 8, 24 4 రాసులను కలుపగా, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాసులకి ఇంకొక 4 రాసులు కలుపగా దత్తాంశం యొక్క సగటు మధ్యగతంలో మార్పు లేదు, కానీ బహుళకము 1 పెరిగినది. అయినా కలిపిన 4 సంఖ్యలు ఏవి? ఇది 8th క్లాస్ లో, ఓకేనా, 8th క్లాస్ లో ఉన్నటువంటి ప్రాబ్లం అమ్మా. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు 7th 8th సిలబస్ కవర్ చేస్తూ చెప్పినటువంటివి. ఓకేనా, ఇక్కడ చూడండి ఏమని అడిగాడు అంటే ఇక్కడ 8, 5, 28, 15, 10, 15, 8, 24 అనేటువంటి కొన్ని రాసులు ఇచ్చాడు. ఈ రాసులకి సగటు కనుక్కోవాలి, మధ్యగతము కనుక్కోవాలి, బహుళకం కనుక్కోవాలి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సగటు కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి, బహుళకం కనుక్కోవాలి. మరో 4 రాసులు కలిపిన తర్వాత, అంటే వీటికి మరో 4 రాసులు కలిపిన తరువాత సగటు ఫస్ట్ ఎంతైతే ఉంటుందో నెక్స్ట్ కూడా అంతే ఉంటుంది, మధ్యగతము ఫస్ట్ ఎంతైతే ఉంటుందో నెక్స్ట్ కూడా అంతే ఉంటుంది, బహుళకము అంతకు ముందు ఎంతైతే ఉందో దానికి 1 పెరిగింది అని అడిగాడు. అయితే కలిపిన తరువాత ఆ 4 సంఖ్యలు ఏంటి అని అడిగాడు. ఫస్ట్ కలపక ముందు ఆ సంఖ్యలు చూద్దాం. ఓకేనా, ఏంటేంటవి? 5, 28, 15, 10, 15, 8, 24 ఇవి దత్తాంశం యొక్క రాసులు. ఈ దత్తాంశం యొక్క రాసులకి ఫస్ట్ ఏం కనుక్కోవాలి? సగటు, మధ్యగతము, బహుళకము. ఫస్ట్ సగటు కనుక్కుంటున్నా. సగటు అంటే ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము 5 ప్లస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. అంటే ఇచ్చిన దత్తాంశంలోని రాసులన్నిటిని కూడి బై రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయమ్మా 1 2 3 4 5 6 7 కాబట్టి 7 అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఒక్కసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేస్తున్నా. 5 ఫస్ట్ యూనిట్ ప్లేసెస్ చెక్ చేస్తున్నా. 12 17 22 30 35 3 ఉంటుంది. 4 5 6 7 8 9 10 that is 105 by 7. here 7 1s are 7, 3 ఉంటుంది, 7 5s are అంటే సగటు ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 15. అంటే ఇచ్చినటువంటి దత్తాంశం రాశుల యొక్క సగటు ఎంతమ్మా 15. నెక్స్ట్ మధ్యగతం కనుక్కుంటున్నా. మధ్యగతం ఎలా కనుక్కోవాలి? ఇచ్చినటువంటి దత్తాంశం రాశులని అవరోహణ క్రమమైన రాసుకోండి, ఆరోహణ క్రమమైన ఇదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. నేను ఆరోహణ క్రమం రాస్తున్నా. ఓకేనా? అంటే చిన్న నుండి పెద్ద రాయండి. 5 10 8 5 తర్వాత ఏమొస్తుంది 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 15 15 5 8 10 15 15 నెక్స్ట్ 28 24 లో 24 28. దీని యొక్క మధ్యగతం ఎలా కనుక్కోమని చెప్పాను? ఓకేనా? ఫస్ట్ లాస్ట్, సెకండ్ లాస్ట్ సెకండ్, మధ్యలో ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ మధ్యగతం మనకి ఏమవుతుంది అంటే 15 అవుతుంది. మధ్యగతం ఎంత 15. అది ఇన్ కేసు ఇక్కడ 2 మిగిలాయి అనుకోండి మధ్యలో, ఆ రెండింటికి మనం ఏం కనుక్కోవాలి? సగటు కనుక్కోవాల్సి వస్తుంది. అది మధ్యగతం అనేది ప్రీవియస్ వీడియోస్ లో మధ్యగతాన్ని బేస్ చేస్తున్న ఒక వీడియోనే చేశాము. ఓకేనా? డౌట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ ఏంటి? బహుళకము. మరి బహుళకము అంటే అర్థం ఏంటి? ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో ఆ నెంబరే మనకి బహుళకము. ఇక్కడ 15 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆ 15 మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ లో సగటు 15 అయింది, మధ్యగతము 15 అయింది, బహుళకం కూడా ఎంత 15. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూద్దాము. అది ఫస్ట్ స్టెప్ అమ్మా. నెక్స్ట్ 4 రాసులను కలుపగా, ఎన్ని రాసులను కలిపాడు అక్కడ? 4 రాసులను కలుపగా అంటే 4 అబ్జర్వేషన్స్ ని యాడ్ చేస్తున్నా. అంటే 4 సంఖ్యలు ఏవైనా కావచ్చు. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలకి ఇంకొక 4 సంఖ్యలు కలిపాను. 4 సంఖ్యలు కలిపితే సగటులో మార్పు లేదు, మధ్యగతంలో మార్పు లేదు, బహుళకం ఒకటి పెరిగింది. అంటే కలపగా సగటు ఎంత? ఫస్ట్ ఎంత వచ్చింది సగటు 15, మార్పు లేదు కాబట్టి 15. నెక్స్ట్ మధ్యగతం ఎంత 15. ఎందుకని? మధ్యగతం 15, మార్పు లేదు అని ఇచ్చాడు క్లియర్ గా, అందుకని మధ్యగతం కూడా 15. నెక్స్ట్ బహుళకం ఏమవుతుంది? అంతకు ముందు బహుళకము ఎంతైతే ఉంటుందో దానికి ఏమైందంట? బహుళకము 1 పెరిగింది. అంటే అంతకు ముందు 15, 1 పెరిగింది కాబట్టి 15 + 1 ఏమవుతుంది 16. ఓకేనా? ఇప్పుడు ఆ సంఖ్యలు ఏంటో ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ చిన్న ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీరు కనుక్కుంటే చాలు. ఓకేనా? 4 సంఖ్యలు యాడ్ చేయక ముందు బహుళకం ఎంత వచ్చింది మనకి? 15. అంటే 15 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 15 మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 15 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దీని యొక్క బహుళకం ఏమైంది అంటే 15 అయింది. నెక్స్ట్ మనకు బహుళకం ఎన్ని రావాలి? 16 రావాలి. బహుళకము 16 రావాలి అంటే 15 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంటేనే కదా మనకు బహుళకం అనేది వచ్చేది. అంటే 16 మనకి ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు రావాలి. 60 ఆల్రెడీ 15 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఉన్నప్పుడు బహుళకం ఏమైంది? 15 అయింది. అంటే 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ వచ్చినప్పుడే కదా బహుళకం మారేది. ఓకేనా? మళ్ళా 2 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, బహుళకం 15 అవుతుంది. అంటే 2 టైమ్స్ ఆల్రెడీ 15 ఉంది కాబట్టి ఇంకోసారి పెరగాలి అన్నప్పుడు ఇక్కడ బహుళకం 16 ఉంది కాబట్టి ఆ 16 మనకి ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు రావాలి. అంటే అంతకు ముందున్న సంఖ్యలు ఏంటి? అంతకు ముందు ఉన్నటువంటి ఆర్డర్ ఏంటి బహుళకం పరంగా? 5 ఒకటి, 28 ఒకటి, 15 ఒకటి, 10 15 8 24. ఇంకా యాడ్ చేసిన 4 ఏమవుతాయమ్మా? ఒకటి ఎక్స్ అనుకుంటున్నా, మిగతా 3 ఏమవుతాయి? 16 16 16. ఇప్పుడు ఒక్కసారి దీని యొక్క బహుళకం చూడండి. 15 2 టైమ్స్ వచ్చాయి, 16 ఎన్నిసార్లు వచ్చాయి? 1 2 3. అంటే 16 మనకు 3 టైమ్స్ ఉంది కాబట్టి దీని యొక్క బహుళకం మనకి ఏమవుతుందంటే 16 అవుతుంది. ఓకేనా? అంటే మనకు కావాల్సినటువంటి దత్తాంశం యొక్క రాశులు ఏమవుతాయంటే ఇవి అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ 4
రాశులను 4 రాశులను యాడ్ చేయగా సగటు ఎంతమ్మా? సగటులో మార్పు లేదు. సగటు ఎంత? 15. సగటు ఎంత? 15. అంటే దీని యొక్క సగటు దేనికి సమానం కావాలి? మనకి 15 కి సమానం కావాలి. ఈ సగటు మన 15 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ 4 సంఖ్యలు ఏంటో మనకి తెలుస్తాయి. ఓకేనా? ఫస్ట్ దీని యొక్క సగటు ఎంత? సగటులో మార్పు లేదు కాబట్టి సగటు ఎంత? 15. అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య. ఆల్రెడీ ఇంతవరకు మనం యాడ్ చేసాము. ఎంత వచ్చింది యాడ్ చేస్తుంటే? 105 వచ్చింది. 105 యాడ్ చేశాను కాబట్టి ఆల్రెడీ ప్లస్ ఎక్స్ ప్లస్ 16 16 16 ఎంతమ్మా? 16 3 48 బై మొత్తం ఇన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం ఏంటమ్మా? 11. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 15 11 165 is equal to 105 plus 48 153 plus x. అప్పుడు x is equal to ఈ ప్లస్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 165 లో నుంచి 153 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 12. అంటే x వాల్యూ ఎంత? 12. అప్పుడు మిగతా 4 సంఖ్యలు ఏమవుతాయి చూడండి. కలిపిన 4 సంఖ్యలు x వాల్యూ ఎంత? 12. అంటే 12 ఒకటి. ఇంకా మిగిలినవి ఏమవుతాయి? 16 16 16. ఆ కలిపినటువంటి 4 సంఖ్యలు 12 16 16 16.